అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వాక్యము చదువుతాం. అమ్మా, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని. చాలండి. చిన్న అపోస్తలుడైన పౌలు గారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది. ఏమనగా, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలని అక్కడ అనేకులను శిష్యులను ఏం చేస్తున్నారు, ఆయన హెచ్చరిస్తున్నాడు. అట్లయితే ఒక విషయాన్ని విశ్వాసులైన మీరును సేవకులైన మేమును దేవుని ద్వారా కావచ్చు, దైవ సేవకుల ద్వారా కావచ్చు, బైబిల్ ద్వారా కావచ్చు, ఒక విషయాన్ని నేర్చుకోవడం వేరు, నేర్చుకున్న విషయాన్ని పొందుకోవడము వేరు, పొందుకున్నటువంటి విషయాన్ని తమ జీవితంలో అప్లై చేయడం వేరు. హల్లెలూయా. అట్లయితే ఈ రోజుల్లో చాలా సువార్త కూడికలు, ఉజ్జీవ సభలు, ఉపవాస కూడికలు అనేక చోట్ల భయంకరంగా సాగుతున్నవి. అనేక చోట్లకు వెళ్ళి అనేక మంది వాక్యాలు వింటూనే ఉన్నారు, పరిచయం నడుస్తూనే ఉంది. కానీ ఇంత పరిచర్య జరుగుతున్నప్పుడు, ఇంత వాక్యం ఉన్నటువంటి మనము ఎంత మట్టుకు దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితం మార్చబడుతుందని చాలా ప్రాముఖ్యం. అయితే ఈ రోజుల్లో ఒక ప్రాముఖ్యమైన విషయం మీకు పంచుకుంటాను. ఇది చెప్తున్న నాకు బాధ, వింటున్నటువంటి మీకు కూడా బాధేస్తుంది. అయినప్పటికీ తప్పదు. చాలా మంది విశ్వాసులు ఉన్నప్పటికీ విశ్వాసులలో విశ్వాసం ఏమైపోతుంది, తగ్గిపోతుంది. అసలు ఒక వ్యక్తిని విశ్వాసి అనాలి అంటే ఆ వ్యక్తులు ఏముండాలి, విశ్వాసం ఉండాలి. నెంబర్ 2, ఒక వ్యక్తిని క్రైస్తవుడు అనాలి అంటే ఆ వ్యక్తులు ఎవరు ఉండాలి, క్రీస్తు ఉండాలి. విశ్వాసం ఉన్నవాడు విశ్వాసి, క్రీస్తు ఉన్నవాడు క్రైస్తవుడు. క్రీస్తు లేనివాడు క్రైస్తవుడు కాదు, విశ్వాసం లేనివాడు విశ్వాసి కాదు. అయితే గతించినటువంటి కొన్ని రోజుల కిందట ఒక సేవకుని కలిశాను. ఆ సేవకుని కలిసినప్పుడు చాలా మంచి ఉజ్జీవ ప్రసంగికుడు, అన్ని భాషలు మాట్లాడు దేవుని మహింపరిచే అనుభవం ఉన్న ఒక వ్యక్తి. సమయ సందర్భాన్ని మాట్లాడుతున్నప్పుడు ఆ పాస్టర్ అన్న మాట ఏంటంటే, అయ్యా ఒక చిన్న అనుమానము, చెప్పండి, అసలు పరలోక రాజ్యం ఉందంటావా, నిత్య జీవం ఉందంటావా, ఈ బైబిల్లో వ్రాయబడ్డవన్నీ అక్షరాల నిజమే అంటావా? నాకేం చేయాలి అర్థం కాల. ఇది చాలా భయంకరమైనటువంటి హృదయం బద్దలైపోయే విషయం. ఎందుకు ఆ మాట వచ్చింది అంటే, అతని కుటుంబాన్ని శ్రమల వలయాలు చిక్కుకున్నవి, రోగాలు చిక్కుకున్నవి, భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఆ సేవకులు చుట్టుముట్టున్నవి. శ్రమలు, నిందలు, అప్పులు ఇవేమి లేకంటే ముందు బల్లగొట్టి ప్రసంగం చేసిన సేవకుడు ఆయన. చెప్తుంది అదే, ఒక విషయాన్ని నేర్చుకోవడం వేరు, నేర్చుకున్న విషయాన్ని అంగీకరించడం వేరు, అంగీకరించిన విషయాన్ని అక్షరాల అనుసరించడం వేరు. ఒకరి విశ్వాసం ఏంటో, ఒకరి సమర్పణ ఏంటో, ఒకరి విధేయత ఏంటో అర్థం కావాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి, ఆ సంఘానికి శ్రమలు రావాల్సిందే, నిందలు రావాల్సిందే, శోధన రావాల్సిందే. అవన్నీ నీ జీవితానికి, నీ కుటుంబానికి కమ్మినప్పుడు అక్కడ నీ విశ్వాసం అనేది ప్రత్యక్షపరచబడాలి. హల్లెలూయా.
మొన్న ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మీరందరు పాతవారే కనుక కొన్ని విషయాలు మీకు అర్థం చేయించాలని ఇష్టపడుతున్నాను దేవుని ఆత్మచేత. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ మాట్లాడుతున్నారు. నాకు ఆమె ఇష్టం లేదు బ్రదర్ అన్నది. ఎవరమ్మా అంటే యోబు గారి భార్య. అమ్మో, ఏంటంట యోబు గారి భార్య మీకేం లేదంట, ఇష్టం లేదంట. ఎందుకు తల్లి, నాకైతే ఇష్టమే. యోబు గారి భార్య మీకు ఇష్టం లేదు, నాకైతే ఇష్టమే అన్న. అదేంటి ఫస్ట్ మీరు చెప్పండి మీకు ఎందుకు ఇష్టం లేదు అన్నప్పుడు అన్నది. ఏమనేది యోబు గారితో? ఏమనేది? దేవుణ్ణి దూషించి సౌమని చెప్పింది. హల్లెలూయా. కానీ ఆ మాట ఎప్పుడు అనింది చెప్పాలి మీరు? ఆల్మోస్ట్ అన్ని అవుట్ అయిపోయినాయి. తెలుసా మీ సంగతి? ఆల్మోస్ట్ అన్ని, ఇంకేం లేదు. కన్న పిల్లలు లేరు, ఆస్తులు లేవు. మొత్తం కోటీశ్వరుడైనటువంటి యోబు గారు కూటికి గతి లేనటువంటి ఒక రోడ్డు మీద అడక తినే భిక్షగాని కంటే భయంకరంగా మారిపోయాడు. హల్లెలూయా. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నవి. వచ్చిన ప్రతిసారి భయంకర తుఫాను. ప్రతి తుఫాను కొడుకులను, బిడ్డలను, ఆస్తుల్ని, పశువులను అన్నిటి లాక్కుని పోతుంది. చివరికి ఇది నాది అని చెప్పుకోవడం కూడా ఎవరు ఏది అయినప్పటికీ కూడా నిదానంగానే ఉంది. ఇంక చివరి దశ, లాస్ట్ దశ అయినప్పటికీ యోబుతో చెప్తున్నమాట, అయ్యా యథార్థంగా ప్రార్థన చేయలేదా? చేశామండి. ప్రతిరోజు మన ఇంట్లో ఏముంది? కుటుంబ ప్రార్థన లేదా? ఉందా లేదా? ఉంది. ప్రతిరోజు మన పిల్లల కోసం మనము బలపడి చేస్తూనే ఉన్నాం. ఈ ప్రకారముగా యథార్థముగా ఉన్నాం, నీతిమంతులుగా ఉన్నాం, పరిశుద్ధులుగా ఉన్నాం, ఏ తప్పుడు మార్గము వెళ్ళలేదు. అయినప్పటికీ ఒకటా, రెండా, మూడా, ఇప్పుడు ఏముంది? ఎవరున్నారు? అన్ని పోయినా యథార్థతను, దేవుని కృపను యోబు కలిగి ఉన్నాడు. ఇప్పుడు చివరి దశకు వచ్చేసరికి యోబు భార్య నుంచి అవన్నీ వెళ్ళిపోయినవి. నాకు అనిపించింది, ఒక వ్యక్తికి 4 గేదెలు ఉంటే ఒక్క గేదె పోయినా విశ్వాసం ఉండదు మనకి. 4 బర్రెలకు పోయారంటారా మీరు? 4 బర్రెలు ఉన్నాయి, ఒక బర్రె పోయింది, అప్పుడు ఉండాలి మీ విశ్వాసం. ఉంటుంది ఎవరికైనా? అసలు ఉండదు. నీ దగ్గర 10,000 ఉన్నాయి, ఒక 5,000 పోయినాయి అనుకోండి, వృధా వెళ్ళిపోయినాయి అంతే. అప్పుడు విశ్వాసం ఉంటుందా? ప్రార్థన ఉంటుందా? ఉండదు. అయితే ఇప్పుడు మనకంటే యోబు భార్య మీద, మనం మీద. యోబు భార్య వేస్ట్ అని చెప్పడం చాలా ఈజీ, కానీ ఆ కుటుంబానికి వచ్చిన శోధనలు మనకు వస్తే అక్కడ నిలబడితే మన సమర్పణ ఏంటో, మన విశ్వాసం ఏంటో, మన తగ్గింపు ఏంటో, మన సమర్పణ ఏంటో ప్రత్యక్షపరచబడుతుంది. హల్లెలూయా. అనగా మాటలలో, ప్రసంగాలలో ఇవన్నీ ఏం చేయొచ్చు, మనము ఏమని చెప్పొచ్చు, కానీ అవే శోధనలు, అవే శ్రమలు, అవే ఇరుకులు మన జీవితాన్ని ముట్టడించినప్పుడు నిలబడినప్పుడే నిజమైన విశ్వాస వీరులం. హల్లెలూయా. అయితే ఇంకో చిన్న సలహా ఇస్తాం మీకు. ఇప్పుడు నాలాంటి వారిని కానీ, ఇందాక ఇక్కడ సేవకులు నిలబడి చక్కటి ఆరాధన నడిపించారు, అలాంటి వారిని కానీ, ఇక కొంత పెద్దవారిని వచ్చినప్పుడు మీకు చాలా ఏమొస్తుందంటే వారి మీద మీరు ఓప్స్ పెట్టుకుంటారు. అబ్బా, చాలా పెద్ద సేవకుడు, చాలా పెద్ద అభిషేకం గలవాడు, చాలా గొప్ప గొప్ప మర్మాలు చెబుతున్నాడు అని మీరు చాలా ఓప్స్ పెట్టుకుంటారు. కానీ ఎప్పుడైతే వారు పడిపోయారు అన్న వార్త మీ చెవులో పడ్డా, కనబడిన చోట వారు మీకు కనబడ్డా, మీరేమైపోతారు? మీ విశ్వాసం పెరుగునా తరుగునా? పడిపోతారు. అంటే ఎవరో పడిపోతే ఇక్కడ మీరేమైపోతున్నారు? పడిపోతున్నారు. హల్లెలూయా. కారణం ఏంటంటే ఒక సేవకుని కానీ, ఒక వ్యక్తిని కానీ చాలా ఉన్నత స్థాయిలో చూస్తున్నారు. కానీ చెప్తున్నాను, ఏ సేవకుడైనా సరే, ఎంత గొప్ప అభిషేకం ఉన్న వారైనా సరే, ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు.
హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మహాజ్ఞాని. అతని జ్ఞానం మాట వినుటకు వేరే దేశాల నుంచి ప్రజలు కాదు, రాజులు కూడా వచ్చారు, రాణులు కూడా. ఎందుకోసం తెలుసా? అతని మాటలు, సామెతలను వినడానికి. అంత గొప్ప మేధావి, జ్ఞాని. హల్లెలూయా. దేవుని మందిరాన్ని దేవుడు నచ్చినట్టుగా కట్టిన వ్యక్తి. అతని కట్టిన మందిరంలోకి మహిమ దిగి వచ్చింది. కానీ అతని మనసు త్రిప్పబడింది. చివరికి ఏ వ్యక్తి అయితే, ఏ జ్ఞానం అయితే మందిరాన్ని కట్టిండో అదే వ్యక్తి బయలు దేవతలకు బలిపీఠం కూడా కట్టిండో లేదా? ఆ వ్యక్తి పేరు ఏం పేరు? సొలొమోను సైతము పడద్రోసిన పాపపు శక్తులు, అంధకార శక్తులు, లోకనాథులు ఈ భూమి మీద ఉన్నవి. వాటి పని ఏంటని చూస్తే విశ్వాసులైన వారిని, దైవజనులైన మనల్ని పడద్రోయడమే వాటికున్న ముఖ్యమైనటువంటి పని. హల్లెలూయా. వాటి ఇంకే పని లేదు. ఏదో ఒక విధము చేత మన విశ్వాసమును నాశనం చేయడమే వాటికున్న పని. హల్లెలూయా. అది ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. రెండవది, మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలోకి మనము ప్రవేశించాలి. దేవుని పిల్లలకు ఉన్న ఒక దర్శనం ఏంటంటే శ్రమలు ఖచ్చితంగా ఉంటవి. హల్లెలూయా. శ్రమలు లేకుండా మనం పరలోకము. ఎందుకంటే వాక్యం అంటుంది, క్రీస్తు యేసు కూడా ఏమైనాడు? శరీరమందు శ్రమపడిన కనుక అట్టి మనసు మీరు ఆయుధముగా ధరించుకునే వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఒకటి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. రెండవది ఏమనిపించాలి? మనము శ్రమలను అనుభవించాలి. సరే, అట్లయితే సొలొమోను సహితము మందిరాన్ని కట్టి మహిమను దిగవచ్చినటువంటి ఆయన సహితము బయలుకు బలిపీఠాలు కడితే ఈ రోజుల్లో ఉన్నటువంటి వారి పడిపోవడం పెద్ద విశేషమేమి, ఆశ్చర్యమేమి కాదు. అందుకే మీ దృష్టి అనేది, మీ చూపు అనేది ఆ శివ అలా ఉన్నాడు, ఇలా అయిపోడేంటి అని మీరేమి కలవరపడకూడదు, భయపడకూడదు. హల్లెలూయా. అయితే నేను అంటున్నాను, ఇక్కడ కొందరు ఉన్నారు. ఎవరు అంటే, మీకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు చాలా ఉజ్జీవాన్ని, ప్రేమను అన్ని కనపరుస్తారు. కొంచెం మీరు అనుకోని విషయాలు మీ కుటుంబంలో జరిగితే ఏం చర్చికి వెళ్తాంలే, ఏం ప్రార్థన చేస్తాంలే అన్న సందర్భాలు కూడా మీ జీవితం చాలా మంది కొన్నారు. ఒకటి వినండి, ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా, హల్లెలూయా, భూలోకమున్నది ఎంత వాస్తవమో పరలోకమున్నదంత వాస్తవం. భూలోకమున్నదంత వాస్తవమో పాతాళలోకమున్నదంత వాస్తవం. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవాలు. హల్లెలూయా. ఇది కొంచెం మీకు చెప్తాను. మనమందరము ఈ లోకంలోకి రాకంటే ముందు ఇంకొక లోకంలో ఉంటుంది. అది ఏ లోకము అంటే తల్లి గర్భము అని లోకం. ఎక్కడున్నాం? మనం అందరము తల్లి గర్భములు ఉన్నాం. అయితే తల్లి గర్భములు ఎంతకాలం ఉన్నామంటే, ఇది కూడా 9 నెలలు అంటాం కదా, కరెక్ట్ కాదు. కొంతమంది 7 నెలలకే వచ్చేస్తారు, కొంతమంది 8 నెలలకే వచ్చేస్తారు. కొన్నిసార్లు అయితే డాక్టర్ గారు చెక్ చేసి స్కానింగ్ అని చేసి, అయ్యా ఇంకా చాలా టైం ఉంది, వచ్చే వారం రండి అని చెప్తారు. ఈ లోపు వీళ్ళు ఏమవుతారు? హాస్పిటల్ ఇంటికి లోపు ఏమవుతున్నారు? వీళ్ళు డెలివరీ అయిపోతున్నారు. అట్లయితే ఇప్పుడు తల్లి ఉంది, తల్లి గర్భములో మనం అందరం ఉన్నాం. ఎలా ఉన్నాం తెలియదు, ఏం మాట్లాడాం తెలియదు, ఏం చూసాం తెలియదు, ఏం తిన్నాం తెలియదు. కానీ మొత్తం మీద ఒక తల్లి గర్భములో మనం అందరం కూడా 9 నెలలు ఉన్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పీరియడ్, ఆ కాలం పరిపూర్ణమైపోయిందో ఇంకా బయటికి వచ్చేసాం. హల్లెలూయా. ఒకవేళ ఆ కాలం పరిపూర్ణమైన తర్వాత కూడా అక్కడే ఉంటే మనం బతకము, మన వల్ల తల్లి కూడా బతకదు. సో కాబట్టి తల్లికి బిడ్డ క్షేమం జరగాలి అంటే సమయానికి ఏం కావాలి? బయటికి రావలసిందే.
హల్లెలూయా. అయితే ఒకప్పుడు తల్లిలో బిడ్డ ఏమైంది? ఏకమైంది. హల్లెలూయా. తల్లిలో బిడ్డ ఏమైపోయింది? ఏకమైంది. మనకు తల్లి మాత్రమే అనిపించింది, కానీ తల్లిలో కూడా బిడ్డ మనకు కనబడదు, వాస్తవం. అయితే ఏ ప్రకారంగా అయితే తల్లిలో బిడ్డ ఏకమైందో అదే ప్రకారముగా ఈ రోజు మనం అందరం కూడా ఒక దేహాన్ని కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాం? ఒక దేహాన్ని కలిగి ఉన్నాం. ఈ దేహములో ఆత్మ అని ఒక పిండమును, ఒక వ్యక్తిత్వమును, ఒక ఆత్మను మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. అది వాస్తవంగా తల్లి గర్భములో నుంచి ఈ లోకంలోకి ఎలాగ వచ్చినామో వచ్చినటువంటి మన లోపల కూడా ఈ శరీరము అనే ఈ మంటి ఘట్టము అనే దీనిలో కూడా కనబడకుండా ఒక ఆత్మ దాగి ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే కాలము సంపూర్ణమైపోతుందో, కాలము పరిపూర్ణమైపోతుందో, ఆ కాలము సంపూర్ణము పరిపూర్ణము కాగానే ఈ శరీరమును విడిచిపెట్టి ఆత్మ ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు తల్లిలో ఏకమైనట్లుగా ఇప్పుడు ఎక్కడున్నా మనము? శరీరం ఆత్మ ఏమైంది? ఏకమైంది. ఒకప్పుడు తల్లిని విడిచి వచ్చినటువంటి మనము ఒక టైం రాబోతుంది, అప్పుడు ఏం చేస్తాం మనము? ఈ శరీరమును విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏంటంటే వాస్తవాలు. ఇవేంటి? కథలు కాదు, పురాణాలు కాదు. ఇవన్నీ ఏంటి? ఎవరు నమ్మినా నమ్మకపోయిన సత్యాలు. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు నీ శరీరమును విడిచిపెట్టి నీ ఆత్మ మరో లోకములకు వెళ్ళక మునిపే ఈ లోకములో కొంచెం కాలము మనం బతకవలసి ఉన్నది. అయితే ఈ బతుకుతున్న కాలము ఎలా బ్రతుకుతున్నావు? నెంబర్ 1 ఏంటి? ఎలా బ్రతుకుతున్నావు? నెంబర్ 2 ఏంటంటే ఎవరి కోసం బ్రతుకుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దానికి స్తోత్రములు. ఇంకోటి, మీరందరూ క్రైస్తవులు, రేపు ఏ వారం? ఆదివారం కదా. అట్లయితే ఇద్దరు సహోదరులు మందిరానికి వెళ్ళారు. ఎటు వెళ్ళారు? మందిరానికి వెళ్ళారు. మరి వారితో కూడా వాళ్ళ తల్లి తండ్రి వెళ్ళేటది బైబిల్ ఆధారాలు అయితే లేవు. ఇద్దరు సహోదరులు, ఇద్దరు కూడా కన్న తల్లి, ఒకే తల్లి పిల్లలు, ఇద్దరు వెళ్ళారు. నేను అనుకున్నాను ఇది ఊహ మాత్రమే, వాస్తవం కాదు. నేను అనుకున్న విషయం మీకు అర్థమై ఉంటుంది. ఆదాం గారు వచ్చారు, కయీను ఏడి, హేబేలు ఏడి అని అడిగారు. అప్పుడు తల్లి ఏం చెప్తుంటది? చెప్పరేంటి? తల్లి ఏమంటుంది? వాళ్ళు పొద్దున్నే లేచి వాళ్ళ లెక్కలో బలి ఏర్పడం, మీ లెక్కలో హల్లెలూయా. వాళ్ళు పొద్దున్న వెళ్ళిపోయారండి. అవును, అమ్మో, దేవుడికి స్తోత్రం. ఎందుకని పొద్దున్నే లేచి సిద్ధమైపోయి మందిరానికి పరిగెత్తుకుని పోయారు. ఏం తీసుకెళ్లారు? పెద్దవాడు అది తీసుకెళ్ళాడు, చిన్నవాడు ఇవి తీసుకెళ్ళాడు. సరే, ఈరోజు చాలా మంది చెప్తున్న సాక్ష్యం తెలుసా? కొందరు అంటారు, బ్రదర్ పాస్టర్ గారు, ఒక్క ఆదివారం చర్చికి వెళ్ళకపోతే నా మనసంతా ఒక రకంగా ఉంటుందండి. అవునా? ఎంత మంచి బిడ్డలో. వీళ్ళకి ఏంటంట, ఆదివారం చర్చికి రాకపోతే మనసంతా ఒక రకంగా ఉంటుందంట, శాంతి ఉండదంట, సమాధానం ఉండదంట, నెమ్మది ఉండదంట. హల్లెలూయా. సరే, మొత్తం మీద ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటంటే మైండ్ అట్లా ఫిక్స్ అయిపోయింది. మైండ్ ఏమైపోయింది? ఆదివారం గన ఖచ్చితంగా ఎరుగుడు ఒకసారి రావాలి, అంతే. హల్లెలూయా. కాబట్టి ఈ బిడ్డలో ఎవరు? కయీను, హేబేలు ఏ వారం తెలియదు కానీ మొత్తం ఏం చేశారు? ఒక ఆయనే పెద్ద గంప అంటారు మీరు, గంప కదా, బెండకాయలు, వంకాయలు, దొండకాయలు అన్ని ఇంత పెద్దగా ఎత్తుకొని పోతున్నాడు. ఎవరెవరు? కయీను. ఇంకోరు తీసుకొచ్చినాడు, పశువులన్నిటిలోకెల్లా క్రొవ్విన వాటి తీసుకుని పట్టుకొని పోయిండు. ఇప్పుడు మొత్తం మీద ఒకే కుటుంబం, మంచిగా ఒకే కుటుంబం, ఒకే తల్లి తండ్రికి పుట్టిన పిల్లలు, మూడవది ఒకే దేవుణ్ణి సేవిస్తున్న సంఘం. హల్లేలు. అంత ఒకటే వేరువేరా? అందొకటే వేరువేరా? అంత ఒక్కటే. హల్లెలూయా. బలియత్వం ఒక్కటే, బలిపీఠం ఒక్కటే, తేడా లేదు. హల్లెలూయా.
కానీ కానీ అసలు నేడు ఉన్నటువంటి సంఘము గుర్తించని, గ్రహించని విషయం ఏంటంటే, నేను మందిరానికి వచ్చాను, పాట పాడాను, నేను మందిరానికి వచ్చాను, ప్రార్థించాను, నేను మందిరానికి వచ్చి చేతులు పైకెత్తి వర్షిప్ చేశాను, కానీ ఇవన్నింటినీ దేవుడు అంగీకరించాడా? ఈ జ్ఞానం ఎంతమందికి ఉంది? ఈ ప్రత్యక్షత నీకుందా? నువ్వు పోతున్నావు, ప్రార్థిస్తున్నావు, ఫాస్టింగ్ మంచిదే, నీ అనుభవం దేవుడు అంగీకరిస్తున్నాడు. ఇది లేకపోతే నీ భక్తి మొత్తం నిష్ప్రయోజనమే. హల్లెలూయా. మనము చేస్తున్నది మనము సంపూర్ణముగా దేవుని ద్వారా అంగీకరించబడాలి, లేదంటే సమస్తం నిష్ప్రయోజనమే, వ్యర్థమే. హల్లెలూయా. సంఘాల్లోకి యెజబెలాకు దూరింది, సంఘాల్లోనికి భయపచాత్మ వచ్చేసింది. అది మీ పక్క పట్టే ఉంటుంది, అది మీతోనే ఉంటది, అది మీతోనే మాట్లాడుతుంటది. గట్టిగా పాట పాడు, మంచిగా పాట పాడు. ఓ ఎందుకోసం ఇవన్నీ? నువ్వెందుకు పాట పాడాలి చెప్పు? నువ్వెందుకు పాట పాడాలి? నువ్వెందుకు ప్రార్థించాలి? నువ్వెందుకు ఫాస్టింగ్ ఉండాలి? హల్లెలూయా. ఒక విశ్వాసికి, నాకైనా మీకైనా ఉండవలసిన ఒక దర్శనం ఏంటంటే, నేను ఏమి చేసినా మనుషులు మొత్తము తృణీకరించినా పర్వాలా, కానీ నా దేవుడు అంగీకరించాలి. ఈ దర్శనం, ఈ ప్రత్యక్షత, ఈ విశ్వాసం మీకు లేకుండా మీరు 50 రోజులు ఫాస్టింగ్ ఉన్నా నిష్ప్రయోజనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రేపు ఏ వారం? ఆదివారం. పోయిన ఆదివారం అయిపోయింది కదా. ఒక చిన్న మాట, గుండె మీద చేసుకొని, మీ గుండె మీద చేసుకొని పోయిన ఆదివారం 2 పాటలు పాడారు, ప్రార్థించారు. నిజంగా మీరు పాట పాడుతున్నప్పుడు, చేతులపైకి తరం చేస్తున్నప్పుడు, ఇవన్నీ దేవా నిజముగా నువ్వు అంగీకరించాలని చేస్తున్నాను అన్న ఆ ఉద్దేశముతోనే, ఆ సమర్పణముతోనే, ఆ త్యాగముతోనే, ఆ మనసుతోనే, ఆ విశ్వాసముతోనే నువ్వు చేశావా? రక్షించండి. మనం చేసింది వాస్తవం. కయ్యను అక్కడే ఉన్నాడు, ఏబేలు కూడా అక్కడే ఉన్నాడు. కానీ దేవుడు అంగీకరించకపోతే ప్రయోజనం ఏంటి? హల్లెలూయా. ఇంకో విషయం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు రాస్తారు, చాలా మంది సేవ చేస్తున్నారంట. కొందరు గడ్డితోనూ, కొందరు కొయ్యకాళ్ళతోనూ, కొందరు వెలగల రాళ్లతోనూ, రకరకాల వాటితో సేవ నడుస్తూ ఉంది. కొంతమంది అంటారు, బ్రదర్ మాకు 50 బ్రాంచులు. సంతోషం నాయనా, మాకు 50,000 మంది, ఇంకా సంతోషం అండి. ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, 50,000 మంది అయినా, 50 మంది అయినా, 5 మంది అయినా సరే, కానీ ప్రతి వాని కట్టడంలో ప్రతి వాని పనిని మేము కాదు పరీక్షించేది. హల్లెలూయా. నేనెవరమండి? మేము మిమ్మల్ని పరీక్షించలేము, కానీ మా ద్వారా వాక్యం ఉంటున్న మిమ్మల్ని, పాట అవుతున్న మిమ్మల్ని దేవుని అగ్ని పరీక్షిస్తుంది. హల్లెలూయా. అయితే విషయం ఏంటంటే, ఒక్కసారి అగ్ని దిగి వస్తే ఇక్కడ నుంచి ఆ హైవే రోడ్ వరకు ఉన్న గడ్డి కొయ్యకాలు గంట లోపటేమో బగ్గుల మండి బూడిదైపోతుంది. ఇంకా బూడిద ఇంకేం లేదు అక్కడ. కానీ ఇంత బంగారం, ఇంత బంగారం, ఎంతో విలువైన బంగారం, అది అగ్నిలో వేసిన కూడా ఏమైతుంది? అది శుద్ధ సువర్ణముగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఈ శుద్ధ సువర్ణమైనటువంటి వారే
నిజమైన దేవుని సంఘం. హల్లెలూయా. ఇదే సంఘ కన్యక. హల్లెలూయా. నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఏంటంటే 2 దేశాల ప్రజలు, ఎంతండి? ఎవరెవరు? ఇజ్రాయెల్ ప్రజలు, బబులోను ప్రజలు. 2 దేశాల ప్రజలు ఒకవైపు, ముక్కు ముఖం లేని ముగ్గురు. అరే ఈ సంఘమేనా? మీరు విశ్వాసులనా? ఏం పాట పాడతారు ముగ్గురు ఏం వాక్యం చెప్తారు? అక్కడ వాక్యం ఉందో, పాట ఉందో, ఏముందో తెలియదు. హల్లెలూయా. కానీ లోకం మొత్తం ముంచుకొని వచ్చిన మునిగిపోని విశ్వాసం అయితే ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. షద్రకు, మేషకు, అబేద్నెగో పాటలు పాడేవారు కాదు, నాలాగా ప్రసంగించేవారు కాదు. తమ విశ్వాసమును, తమ సమర్పణమును, తమ యొక్క బంగారమనే విశ్వాసమును క్రియ ద్వారా లోకానికి శ్రద్ధటువంటి మహానుభావులు. ఈరోజు చాలా సునడుస్తుంది. అట్లా ఉండు, ఇట్లా ఉండు, అది చేయి. నీవు ఏం చేసినా చేయకపోయినా, శ్రమలు, నిందలు, కరువులు, అపాయములు నిన్ను చుట్టుముట్టినప్పుడు, హల్లెలూయా, నిస్సందేహంగా అనుమానం లేకుండా యేసే రక్షకుడు, చస్తే ప్రభువే, బతికినా ప్రభువే అన్న విశ్వాసముతో నిలకడగా ఉండాలి. అది కావాలి. హల్లెలూయా. ఇలా ఉండాలి అంటే అన్నారు, అయ్యా ఇంత బలంగా ఉండాలంటే బైబిల్లో ఏ పత్రిక చదువుకుంటావు? అమ్మ బాబోయ్, ఏంటంట? ఏ పత్రిక? నేను ఏ పత్రిక అవసరంలా, అన్నీ ఏం చేయాలి? అన్ని ఇప్పుడు 66 పుస్తకాలు అవసరం కాబట్టి దేవుడు ఆత్మ ఏపించిండు, రాయించాడు. ఒకటని కాదు, ఒకటి మాత్రం వాస్తవం. ఏంటంటే 66 పుస్తకాలు నోట్లో ఉన్న 66 పుస్తకాలు నోట్లో ఉన్న యేసు క్రీస్తు లేకపోతే ఆయన ఆత్మ నీలో లేకపోతే ఏ పాపాన్ని చేయలేవు, జయించలేము. హల్లెలూయా. ఒక్క మాట దయచేసి మీరెవరు అభ్యంతరపడవద్దు. వాక్యం అంటే ఏంటి? చాలా మందికి వాక్యం అనగానే గుర్తొస్తుంది బైబుల్. నేను మరలా చెప్తున్నాను, వాక్యం అనగా కేవలం బైబిల్ కాదు. నేను నన్ను అపార్థించడం పర్లేదు. నేను మరలా చెప్తున్నాను, ఎక్కడ చెప్తొచ్చి వాక్యము అనగా బైబుల్ కాదు. ఆది యందు వాక్యముండెను. చెప్పండి. ఇప్పుడు ఆ వాక్యం ఉందా? ఈ వాక్యం ఉందా? ఆ వాక్యం అంటే వాక్యం, వాక్యం అంటే బైబిల్ కాదు. హల్లెలూయా. అంటే అనుకుంటే ఇంకోటి ఉంది. మీరందరూ చదువుకున్నారు కదా, ఈ కింది వాటికి వాక్యములను పూరించమంటది. అంటే అర్థం ఏంటి? ఇది పూరించమనా? కాదు కదా. హల్లెలూయా. అయితే ఇది కూడా వాక్యమే, కానీ అసలైన వాక్యం ఉంది. అది ఇంకోటి బైబిల్ ఉంది. ఏది? వాక్యము బలం గలది, వాక్యము జీవం గలది, వాక్యం నచ్చలా. ఏదది? ఏ వాక్యం? ఏ వాక్యం? ఏ వాక్యం? హల్లెలూయా. చాలా మంది అనుకుంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం ఏం చేస్తుందంటే నిజమైన వాక్యమును మనకు పరిచయం చేస్తుంది. ఈ వాక్యము ద్వారా, ఈ బైబిల్ ద్వారా నిజమైన వాక్యము దేవుడు మనం కలుసుకోవాలి. హల్లెలూయా. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకాలు ఏ పత్రిక రాకమునిపే ఇంకా చెప్పాలి అంటే పలకల మీద కూడా అక్షరం అనగా రాతి పలకల మీదకి ధర్మశాస్త్రం రాకంటే ముందే వాక్యం ఉన్నది. ఆకాశం, భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాలు ఇవేమి కూడా లేకమునిపే వాక్యం ఉంది. ఆ వాక్యమే యేసు క్రీస్తు. ఆయన జీవము. హల్లెలూయా. ఆ వాక్యం ఉండాలి. ఏ వాక్యము? ఒక మాట, వ్యభిచరింపకూడదని మీకు తెలుసా తెలియదా? రైట్, అట్లా పెట్టుకోండి. రెండోది, ఒక స్త్రీని మోహపుచ్చుకు చూసినా అదేంటి అంటే వాక్యం ఉందిగా.
మంది చూస్తున్నారు. వాక్యానికి ఏముంది చెప్పరేంటి? వాక్యానికి ఏముంది? జీవం ఉన్నది. వాక్యం ఏంటి? బలం ఉన్నది. ఇప్పుడు నీలో వాక్యం ఉంది, ఆ వాక్యానికి బలం ఉంటే జీవం ఏం చేయాలి? నీ కళ్ళను మూసేయాలి. ఇక్కడ వస్తారా? ఇక్కడ వస్తారు. ఈయన మీరు అనుకుందాం, ఈయన ఎవరు అనుకుందాం? మీరు అనుకుందాం. ఇప్పుడు వీళ్ళు ఏముంది? వాక్యం ఉంది. ఏముంది? వాక్యం ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈయన ఏం చేస్తుందంటే ఈ సెల్ ఫోన్లో చూడరాని చూస్తున్నాడు. చూడరానివి. ఇప్పుడు నేను తండ్రిని వచ్చా, ఇప్పుడు ఏం చేస్తా? చూసినా, ఇప్పుడు ఏం చేస్తా? వెరీ గుడ్ బేటా, మంచిగా అంటానా? మీరు ఎవరైనా మరి ఏమంటారు? ఫోన్ను లాక్కుంటాం. ఒక దెబ్బ కొట్టనైనా నేను బాధపడకు. హల్లెలూయా. ఎందుకని? నేను చూస్తున్నాను, నేను చూశానని విన్నాను కనుక ఇప్పుడు నాలో జీవుని కనుక, నాలో బలమును కనుక అతను నేను సరి చేస్తున్నాను. హల్లెలూయా. అయితే ఇంకో మాట మీకు బాగా తెలుసు, మాకు తెలుసా? లోకంలో ఉన్న వానికంటే, మీరు చెప్పండి ఇప్పుడు, లోకంలో వానికంటే ఆయన ఏం చేస్తుండండి? మీలో ఉండి మరి టీవీ చూస్తే ఏమన్నాడు? సీరియల్ చూస్తే ఏమన్నాడు? అబద్ధమాన్ని ఏమన్నాడు? ధనాపేక్ష. ఇంకొంత భాషలో హైదరాబాద్ ఈ బద్ద పరిచయం అయ్యారు. కనీసం బైబిల్ కూడా అయ్యారండి. కానీ రెవరెండ్ ఆయన, డాక్టర్ ఆయన, మళ్ళా కనబడ్డ జాగ్రత్త కబ్జా అయినదే. నేనన్నా ఆయన వాక్యం చెప్తాను. నేను ఆమెను చెప్పాను, చెప్పిన ఒకరిని కర్మ మోసం చెప్పిన. నీలో బలము కలిగిన, జీవము కలిగిన, చూస్తున్న ఆ వాక్యం దేవుడు ఉంటే ఆయన ఖండించడా? సరిచేయడా? ఇలా మాట్లాడరా? హల్లెలూయా. లోకములో ఉన్నవాడు దయ్యం కనుక, పాపం కనుక వాడు ఏం చేసినా వాడు ఏమన్నాడు? ఇంకా చాయ్ తాగంటాడు. కానీ యేసయ్య నీలో ఉంటే నిన్ను చూడనివాడు. ధనాపేక్ష ఉంటే చంపేస్తాడు. ఎందుకంటే అపవాది క్రియను లయపరచులకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను. నువ్వు ధనాశ ఉన్నా, స్వార్థం ఉన్నా, గర్వం ఉన్నా, వ్యభిచారం ఉన్నా, ఈ ప్రకారంగా ఎన్ని నీచమైన భయంకరమైన సాతాను క్రియలు ఉంటే కూడా ఒక్కసారి ఆ దేవుని కుమారుని ప్రత్యక్షత వచ్చిన మరుక్షణము పాపాలు మొత్తం దేవుని అగ్ని, దేవుని ప్రసన్నత వాటిని కాల్చివేయను. అయ్యగారు పాట పాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఇంకోటి ఒక మాట ఏంటంటే, కొంచెం మొదలుపిస్తా. ఈ మధ్యలో అయ్యా పరిశుద్ధ ఆత్మ ఎట్లా తెలిసిద్ది? అర్థమైతే బరన్న. ఎందుకంటే కొంచెం కిలాడేయాలి. మనం ఎక్కువ ఏం తగ్గిస్తాం? మీరంటే జ్ఞానంతో తగ్గిస్తాను, మనం ఏం మాట్లాడిస్తాం? వద్దులే అనుకోండి. తెలుసు బ్రదర్ నాకన్నా అంటే ఖచ్చితంగా అన్ని భాష మాట్లాడితే ఆత్మ ఇట్లా కదా అంటే ఏమో తెలియదు ప్రాంతం. లేదు బ్రదర్, అది కూడా వాస్తవం. ఎందుకంటే మేడగదిలో కొన్ని ఇట్లా అనేసాను. అది దొరికిపోతుంది అంటే కాదు. నేను అన్నాను, ఒక్క వ్యక్తి అన్య భాషలు మాట్లాడినంత మాత్రాన పరిశుద్ధాత్మ ఉంది అని నమ్మే వారికంటే మూర్ఖులు ఇంకొకరు లేరు. హల్లెలూయా. ఎందుకనగా ఏదైతే వాస్తవమో దానికి యాజ్ ఇట్ ఈస్ ఇంకోటి ఏమొస్తుంది? డూప్లికేట్ వస్తుంది. మీరు ఎప్పుడు హైదరాబాద్ చూపిస్తా, ఎర్రగడ్డకు ఐఫోన్ 500కి ఇప్పిస్తా. నిజమండి, ఎర్రగడ్డలో ఐఫోన్ 500కు ఏమొచ్చింది? చిన్న పిన్ ఛార్జర్ కూడా రాదు. అలాంటిది ఐఫోన్ ఏమొచ్చింది? కారణం ఏంటి? హల్లెలూయా. అదే ప్రకారంగా అన్య భాష మాట్లాడిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ ఉందని దయచేసి ఎవరు చేయొద్దు, నమ్మొద్దు. హల్లెలూయా. ఎందుకనగా ఎవరికైతే పరిశుద్ధాత్మ వచ్చిందో వారి భాషలు మాట్లాడతారో, దుంకుతారో, ఎగురుతారో ఆ తర్వాత విషయం. కానీ విషయం ఏంటంటే ఒకరిలోనికి పరిశుద్ధాత్మ ఎంట్రీ అయితే, ఒక వ్యక్తిలోనికి పరిశుద్ధాత్మ వేంచేస్తే నాటి నుండి
ఆ రోజు నుంచి ఆ వ్యక్తి జీవితము నిదానంగా ఒక్కొక్క పాపాన్ని జయిస్తూ, ఒక్కొక్క పాపాన్ని ఓడిస్తూ జయిస్తూ నిదానంగా పరిశుద్ధతలోనికి అతి పవిత్రంగా వెళ్తా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు భాషలు మాట్లాడిపోయిన పెద్ద విషయం ఏమి అక్కడ. కానీ ఒకప్పుడు చిన్న చిన్న వాటి కోపము, అలుగుడు, గులుగుడు, సనుగుడు, అబద్ధము, దురాశ, ఇట్లా 100 ఉన్న భావాలు ఉన్నవి. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఒకరి మనస్సును, ఒకరి ఆత్మను, ఒకరి శరీరాన్ని స్వాధీనపరుచుకున్నాడో ఆ రోజు వరకు పాపంపై జయం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే సంకేతం. నువ్వు పాపంపై జయం లేదు అంటే నువ్వు 40 రోజులు భాష మాట్లాడినా అది భాషే, అది భాషనే. కానీ ఏ భాష కాదు? ఆత్మ భాష కాదు. ఇంకోటి తెలుసా, పరిశుద్ధాత్మను ప్రార్థించేవారు తమకు తెలియకుండానే వారిలోని బలహీనతలను చూచి పరీక్షించి ఆత్మ ఎత్తి పట్టి ప్రార్థించి వాటిపై కూడా జయించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఈ వ్యక్తిగత జీవితాన్ని అదే అబద్ధం, అదే గునుగుడు, అదే దురాశ, అదే లోకాశ, అదే గర్వం, అదే అహంకారం, అదే పోకడ. కానీ భాష ఉంది, భాష లేదు, నీతో నమ్మ. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు హల్లెలూయా పరిశుద్ధపరచువాడు, పరిశుద్ధ మార్గంలో నడిపించువాడు. హల్లెలూయా. నీకు తెలుసు కదా, సౌలు అన్నాడు, నేను దూషకుడిని, హింసకుడిని, హానికరుడు. హల్లెలూయా. పడగొట్టింది ఎవరు? కళ్ళు పోయింది ఎవరు? మళ్ళా ప్రాణం చేయగానే ఏమొచ్చింది? జీవితం తలకిందలైపోయింది. అతని వల్ల లోకం తలకి తర్వాత సంగతి. అది ఫస్ట్ తలకిందలైపోయారు. అది కదా. ఇప్పుడు మనం అయితలేం. మీ భాష, మీ బాధ తెలుసా? నేను కావద్దు, కానీ ఏం కావాలి? నన్ను పాట పాడినా, ప్రార్థించినా, ఏం చేసినా నా ముందు కూర్చున్న వాడు మొత్తం మారిపోవాలి. నువ్వు వదిలేసి మానేసి, ఇదంతా వేస్ట్. హల్లెలూయా. జరిగింది. ఫస్ట్ ఏంటి? మనము తలకిందులవ్వాలి, మనల్ని పరిశుద్ధాత్ముడు వశపరుచుకోవాలి. ఇంకో బయట చెప్పమంటారా? శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవనని చెప్పాడు. ఎప్పుడు సంగతి? ఎప్పుడు చెప్పాడు తెలుసా? చదవండి. అది అధ్యాయము అపోస్తల కార్యము 14-19. 14-19. పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణ వెలుపలకి అతన్ని ఈడ్చి, అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా ఎబేరకు బయలుదేరి వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఏంటి బతుకు, ఏంటి జీవితం? అంతకుముందే రాళ్ళతో కొట్టబడ్డాడు. పౌలు గారు చనిపోయారు, మనల్ని ఈడ్చుకొని కుక్కను మనిషి గీడ్చుకొని పోయి పడేశారు. మా గురువు గారు, మా ప్రవక్త చనిపోయాడే, మనందరూ ఆశలైపోయింది. అల్లబడ్డానికి ఈ శవాన్ని ఏం చేయాలి, ఇది ఎక్కడ సమాజం చేయాలని డిస్కషన్ నడుస్తుండొచ్చు. అలాంటి టైంలో మరలా తిరిగి నిలబడ్డాడు. మర్నాడు ప్రాంతానికి పరిచయం వెళ్ళి అక్కడ చెప్పిన మాట ఇది. శ్రమ పడకుండా కాదు, కన్నీళ్ళు కార్చకుండా కాదు, ఇవన్నీ అనుభవించి చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. వాస్తవానికి విశ్వాసులు, సంఘస్థులు, తోటి వారు ఏం చేయాలి? పౌలు గారిని ఏం చేయాలి? ఆదరించాలి, బలపరచాలి, ఓదార్చాలి. కానీ రివర్స్ నడుస్తుంది అక్కడ. హల్లెలూయా. చివరి కుమారుడు చేసి 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి నేను ముగిచేస్తాను. ఇక స్తోత్ర. దూషించబడి బతిమలాడుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను, అమ్మా అందరికి పెంటగాను
ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్న సాక్ష్యం ఇది. అయ్యా నువ్వెవరు? ఇప్పుడు ఏమై ఉన్నావు? ఎన్ని కోట్లు సంపాదించావు? ఎన్ని లక్షలు సంపాదించావు? పౌలు ఇస్తున్న సాక్ష్యం. లోకమునకు చెప్పండి, లోకమునకు లేకడ లోకమునకు మురికిగాను అందరికీ. ఇప్పుడు మనం 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 చేసా ఈ ప్రార్థన మాకొద్దు. ఈ ప్రార్థన చేస్తారా? చేస్తారా? పెంట కుప్పల మీద నుండి దీరులు మనకు అదే కావాలి, వద్దు కదా. మన విశ్వాసం ఏంటి? నేను పెంట కుప్ప మీద ఉన్నట్టు అర్థం ఏంటి? ఒక చిన్న పూర్గుడిసెలో ఉన్నా, ఒక చిన్న రేకులింట్లో ఉన్నా, ఒక సైకిల్ మీద ప్రభువా నా బతుకున్న పెంట మీద నువ్వు లేవనెత్తు, ఆశీర్వదించు. అందరిని చూసి శిరడి కొట్టాలి, నమస్కారం పెట్టాలి, దండాలు పెట్టాలి, సాగిల పడాలి. ఓ పెద్దయ్య గారు పెద్దమ్మగా చెప్పుకోవాలి. మంచిదే, మీరనుకుంటే మీ జరుగులు గాక. కానీ నిజమైన పరిశుద్ధాత్మ అభిషేకం చేత పరిచర్య చేస్తున్నటువంటి హల్లెలూయా పౌలు చెప్తున్న మాట ఏంటంటే, లోకము నేనెవరిని? లోకాన్ని నేను మురికి. పౌలు కనిపించాడు, వీడు మనిషి కాదు. లోకానికి పౌలు మురికి, అందరికీ పెంట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నశించిపోతున్న వారికి, రక్షణ పొందాలనుకుంటున్న వారికి మాత్రము పౌలు గారు సువాసన, పరిమళ వాసన, మూడవది జీవపు వాసన. రథాల కడతిలారా. పౌలు ఎవరు? రక్షించబడాలి, నిత్య జీవాన్ని పట్టుకోవాలి అన్న గురి కింద వరకు ఎవరంటేనా జీవపు వాసన అయి ఉన్నాడు, మాదిరి అయి ఉన్నాడు. హల్లెలూయా. అట్లయితే ఏనాడైనా చెప్తుంది కదా, పెంట కుప్పల గురించి దేవుడు అది 100 సార్లు ప్రార్థించినావు. ఏనాడైనా నీ లైఫ్లో ప్రభువా పౌలు లోకానికి ఎట్లున్నాడు? మురికిగా ఉన్నాడు, ఈ రాత్రి నేను చేయి ప్రభువా అని ప్రార్థించినావా? ధైర్యం ఉందా? ఇలాంటి వాక్యం చెప్తేనే భయం అవుతుంది మనకి. చదివితేనే ఇంకా ప్రార్థన అది చాలా దూరం. లోకానికి మురికిగా చేసాయి, అందరికీ పెంటగా చేసాయి. కానీ ఎవరికి సువాసనగా ఉండాలో, ఎవరికి పరిమళ వాసన ఉండాలో, ఎవరికి జీవవాసనలో ఆయన మార్చయ్యా. హల్లెలూయా. అట్లయితే ఈరోజు చెప్తున్న ఒకే ఒక మాట ఏంటంటే, విశ్వాసము నిలకడగా ఉండాలి. ఎప్పుడూ నిలకడ అంటే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, అందరూ మెచ్చుకుంటున్నప్పుడు కాదు, అందరూ పూడుతున్నప్పుడు కాదు, అందరూ గౌరవిస్తున్నప్పుడు కాదు. లోకము నీకు మురికిగా ఉన్నప్పుడు, లోకంలో అందరిని పెంటగా ఇస్తున్నప్పుడు, అనేక శ్రమలను చుట్టుముట్టినప్పుడు అక్కడ నీ యొక్క విశ్వాసము సమర్పణ ప్రత్యక్షపరచబడాలి. ఇవన్నీ మన ద్వారా చెయ్యాలంటే 100 రోజులు ప్రసంగాలు విన్నా పలుకు మాటన్నాడు, నన్ను బలపరిచి వాని అందే నేను సమస్తము చేస్తున్నాను. నేనేం చేస్తున్నాను అది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ వస్తాయి, కానీ ఎన్ని వచ్చినా దయచేసి మీరు ఏం చేసినా మీరు మీ బలి అర్పణ, మన సేవ ఏం కావాలంటే అంగీకరించబడాలి. అయితే కయీను హేబేలు 2 మందికి వెళ్ళారు, 2 అర్పణ అర్పించారు. కానీ ఒక మాట, ఇప్పుడు 2 ఉన్నారు ఇక్కడ, అభిషేక్ బ్రదర్ ఉన్నారు, ఏసత్తం ఉన్నారు, 2 వచ్చారు. ఇప్పుడు అభిషేక్ బ్రదర్ కానుక ఇచ్చారు, అమోసయ్య గారికి ఏసత్తం కాల్చారు. ఇప్పుడు 2లో కానుక బ్రదర్ మీ కానుకొద్దు, వచ్చేటని తీసుకుంటే ఇప్పుడు వద్దులే బ్రదర్ ఎందుకో మనసుద్దాం అనుకోండి, రేపు 2 చర్చకు వస్తారు, వాళ్ళు చర్చికి రారు. చర్చి లేకపోతే సంఘస్థులుకుంటారా? తీసుకుంటే నీ అయ్యమూల్యం పోయింది. ఇప్పుడు ఒక్కరిని బట్టి సంఘం అంతా ఏమైంది? కలవరం.
అరే ఏంటిది ఇంతకరా మాయ గారికి ఏం చేయాలి? హల్లెలూయా. నాకు అనిపించింది ఊర్లో నలుగురాడా ఎంతమంది ఆదాము అవ్వ అప్పటికి తలగా పెట్టుకుంటే ఎవరితోని? ఆ ఇద్దరు సంఘస్థులతోనే. ఎవరితోని? యథార్థవంతులు పరిశుద్ధులు తన పోలిక చొప్పున తన స్వరూపం నిర్మించుకున్న మానవులు పెంటేసుకొస్తున్నారు ముంగట. హల్లెలూయా. సరే, ఇంకో తెలుసా, ఒక సామెత గుర్తొస్తుంది. పిల్ల అంటే కన్ను మూసుకునేదంట. ఎందుకని? అది అనుకుంటుందంట నేను ఎవ్వరూ చూడట్లేదు. మనం అంతే, చేసిన పనులన్నీ చేస్తాము, నన్ను ఎవ్వరూ. కానీ వాక్యం ఉంది, యెహోవా కన్ను దృష్టి లోకమందంతటా. ఇవి గుర్తురావు మనకి. నువ్వేం చేసుకున్నావు? మూతికి మాస్క్ వేసుకొని నెత్తుటో పెట్టుకొని పోయినావు, చేసేవని చేసినావు. అమ్మయ్యా దానికి స్తోత్రం. నేను ఇంకా దొరకలేదు దొరకనే. అది నీ అంటే అర్థం ఏంటిది? అది నువ్వు కళ్ళు మూసుకున్నావు అంతే. కానీ చూసుకుంటే ఆల్రెడీ నీకేముంది? ఆల్రెడీ తీర్పు ఉంది. వాని క్రియలు బట్టి ప్రతి వానికి జీవితం ముచ్చటగా త్వరగా వస్తున్నాడు. ఆయన సిద్ధం చేసినటువంటి జీవితం అది. హల్లెలూయా. నువ్వు సిద్ధపడిపోయి రాత్రి. అయితే ఇది ఒకటే ఒక మాట, మనము అంగీకరించబడాలి. రెండవది మన సేవ అంగీకరించబడాలి. మన భక్తులు ఏం కావాలి? అంగీకరించబడాలి. ఇవి అంగీకరింపబడాలి అన్న ఆ ఉద్దేశముతో నువ్వు చెయ్యాలి. ఇవి చెయ్యాలి అంటే సాతానుక తంత్రం 2-3 చెప్తా మీకు. ఫస్ట్ ఏమంటాడంటే, ఇప్పుడు ఏ సత్యం అనుకోండి, ఆయన నాకు తెలుసు చాలా మంచి బిడ్డ, మంచి నమ్మకస్తుడు నాకు తెలిసిన కాడికి. మెల్లగా ఏమొస్తుందంటే, ఎవరు వస్తారు ఇప్పుడు? సతను వస్తారు. సతను చేయమంటారంటే అక్కడ ఏదో ఉంటుంది ఆల్రెడీ. ఏం కాదు, చిన్న అబద్ధం ఆడు 10,000 లాభం. ఏమంటుంది అది? ఒక్కటే అబద్ధం. పాస్టర్ గారు లేదు, పాస్టర్ అమ్మ లేదు, అసిస్టెంట్ లేదు, ఎవ్వరు లేరు. చిన్న అబద్ధం ఆడికి ఎన్నో వచ్చినాయి 10,000. దశమాంచి పాస్టర్ గారు కావడం దానికి ఏమరిక అని చెప్తుంది. ఎవరు? సాతాను. ఓకే రైట్, దానికి స్తోత్రం, దేవానికి వందనాలు. ఏం చేస్తాం మనం? టక్కన తీసుకుంటాం, ఇంటికి వచ్చేస్తాం, వాళ్ళకి వెళ్ళి 2,000 3,000 5,000 పెడతాం, మిగతాయన్ని ఇంటికి ఇచ్చేస్తాం. రైట్, అయిపోయింది. ఇంటికి వచ్చి స్నానం చేసుకొని బైబిల్ తెరిచి ఎస్ఐ రాత్రి మాట్లాడా అని అంటాం మనం. అనగానే ఎనర్మై సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా బైబిల్ తెరిచి చేతుల పైకి ఎత్తి చేస్తున్నాడు. ఇక మధ్యాహ్నం చేసిన అయ్య గారు, మధ్యాహ్నం ఏం చేసినావు అయ్య గారు అంటుంది. అది ఏం చేసినా ఇప్పుడు ఆర్డర్ చేసినట్టు నువ్వు ఇది ఎక్కడున్నాడు? ఇప్పుడు ఈయన భార్య అనుకుంటుంది, మా ఆయన లోపల ప్రాణం చేసుకుంటున్నాడు. కానీ ఎవరితో మాట్లాడుతాడు ఆయన? చెప్పండి, ఆయన ఎవరితో మాట్లాడుతాడు? ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు భార్య వచ్చేమంటుంది, మధ్యాహ్నం చెప్పింది ప్రేరేపించింది అదే. ఇప్పుడు వాక్యం చదువుదామంటే, ప్రార్థిద్దామంటే అర్థించింది ఎవరు? ఈనాడు దేవుని ప్రార్థన వినాడు, నువ్వు చదివినా వేస్టే అని అనగానే అంతేంటావా? ఇప్పుడు డిస్కషన్ ఎవరితోని? ఈయననేమో తన్నుతో మనం కూర్చున్నాడు, ఇంకో తండ్రి ఎంటర్ అయిపోయి అయిపోయి చివరికి అని అర్థం ఏంటి? అమ్మా బైబిల్ పక్కకి పెట్టేశారు, మొక్కలు దిండు నెత్తకి తీసుకు పడుకున్నారు. కారణం ఏంటి అంటే, సాతాను సులువుగా చిక్కుల్లో పెడతాడు. పాపము చేటుకు ప్రేరేపించేది వాడే, పాపము చేసిన తర్వాత ప్రార్థించకుండా ఆపేది కూడా వాడే. హల్లెలూయా. ఇట్లా ఒక్కొక్క పాపము నిన్ను దేవునికి, వాక్యానికి, ప్రార్థనకు, ఆయన మందిరానికి, ఆయన సావాసానికి దూరం చేస్తుంది. ఇప్పుడు సిస్టర్ అంటుంది, ఈ మందిరం ఆదివారం చర్చి పోదాంపా అంటే, నాకు మా రావాలనే మనసు లేదు. ఎందుకుంటుంది మనసు? చేసిందేం లేదు, మళ్ళీ చేసిందేమి కానీ మందిరానికి రావడానికి ఇప్పుడు ఏం లేదు, దీనికి మనసు లేదు. ఇంట్లో ఏముంది? జీవ గ్రంథం ఉంది, చదవడానికి ఏం లేదు, మనసులో ఉంది. ఇందాక పాట పాడారు, ఆయన విడువని దేవుడు, నిత్యము తోడుగా ఉండే దేవుడు. తోడుగా ఉన్నాడు. ఆ డబ్బు తీసుకుంటే ఏమైనా ఉండదు, వద్దు అంటది. అది అధికము చేశావు.
ఇంకో మరి దేవుడు తోడుగా ఉండడం అర్థం చేస్తాం మీకు. యాక్సిడెంట్ కాకుండా కాపాడడం కాదు, చెరసాలకు ఒకటి ఆపడం కాదు. దేవుడు తోడుగా ఉంటే పాపం చేయకుండా ఆపడమే. హల్లెలూయా. ఇప్పుడు నాకు అనిపించింది, నా బైబిల్ ఉంది, నేను మోషేకు తోడైనట్టు నీకు తోడైందిరా నువ్వు బైబిల్ మీద. అయితే ఇప్పుడు చెప్పండి, దేవుడు పౌలు తోడైనా లేదా? ఉన్నాడా లేదా? మరి వాళ్ళందరూ రాళ్ళతో కొడుతూ చేసినట్టు కదా. ఇప్పుడు దేవుడు ఏమైనాడు? తోడు ఎవరికి? మోషే పౌలు తోడైనాడు కదా. అవన్నీ ఏం చేస్తున్నారు? ఇది ఏం చేసినట్టు మరి కాపాడచ్చు కదా. మనకేం తెలుసా? కాపాడితేనే తోడినట్టు, లేకపోతే లేనట్టు. అది నీ విశ్వాసం, అది అన్యజనుల విశ్వాసం, అది బైబిల్ విశ్వాసం కాదు, అది పౌలు విశ్వాసం కాదు, అది పునాదే కాదు. హల్లెలూయా. విశ్వాసం అనే పునాది ఎంతో నష్టమైపోతున్నా, రోడ్డు కొట్టినా, రంపాతో కోసినా, చివరికి ఇల్లు వాకిలు వదిలేసి సోంజాల్లో గుహల్లో దాచుకోవలసి వచ్చిన యేసే నా దేవుడు, ఆయనే ప్రభువు అని చెప్పగల ధైర్యం ఉంటేనే నీలో దేవుడట్టు, ఆయన తోడినట్టు అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు కొట్టారు, బట్టలు చింపేశారు, బోడాలు వేశారు, జైలు వేశారు. ఎక్కడున్నావయ్యా? ఉన్నావా అసలు? ఎందుకు పిలిచావు? ఎందుకు పిలిచావు? శుభ్రంగా నెలకు 50 లక్షలు వస్తుండే, ఏడుకు పోయినా సార్ అంటుండే. సరే పోన్లే అనుకున్నా, ఇదేంటి రోజొక దెబ్బనే, రోజు తిట్లే, ఎంతకాలం బతుకో. 50-30 ఏళ్ళు అయిపోయింది కదా, కొంచెం కొంచెం సుఖపడ లేదే లేదు. హల్లెలూయా. కానీ యోసేపు ఎవరిని తీసుకోండి, దేవుడు తోడవడం అంటే శ్రమలు రావని కాదు, నిందలు రావని కాదు, రోగాలు రావని కాదు. ఎన్ని వచ్చినా ఏది వచ్చినా వాటిని అధిగమిస్తూ విశ్వయాత్రను కొనసాగించడమే విశ్వాస ఆత్మీయ యాత్ర. హల్లెలూయా. అయితే ప్రియ దేవుడి సంగమా, ఇప్పుడు నేను బాగున్నాను, రేపు ఉండకపోవచ్చు. కానీ ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నువ్వు క్రీస్తులో ఉండాలి, క్రీస్తు నీలో ఉండాలి. మిమ్మల్ని అంగీకరించకపోయినా నీకున్న ఒకే ఒక్కటి, నేను, నా భక్తి, నా కుటుంబము ఏం చేయాలి? దేవుడు అంగీకరించాలి. ఒకే ఒక్క మాట అండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధం చేసి రాజ్యమును ఈ ఒక్క మాట చాలండి ఈ జీవితానికి, ఇంకేం అవసరంలా. ఈ ఒక్క మాట కోసమే క్రైస్తవుడు తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. హల్లెలూయా. అయితే అధైర్యపడ అవసరం లేదు, కలవరపడ అవసరం లేదు. దేవుడు ఎన్ని మనకిచ్చిన ఆ శ్రమలను కూడా మనము శుద్ధ సువర్ణముగా మార్చబడడానికి ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాము. రేపో ఎల్లుండో ఇంకో 10 ఏళ్ళకో ఈ శరీరాన్ని, ఈ లోకాన్ని పెట్టి మనం బయటకు వస్తాం. కానీ క్రీస్తు రక్తం ద్వారా కడగబడకపోతే, నువ్వు పరిశుద్ధపరచబడకపోతే, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ముద్రించబడకపోతే, ఆయన ఆత్మ ద్వారా నువ్వు నింపబడకపోతే, ఆయన ఆత్మ ద్వారా నువ్వు నడిపబడకపోతే, నువ్వు క్రీస్తు వారి రూపాన్ని చెందకపోతే, క్రీస్తు స్వరూపము నిందలేకపోతే ఇవన్నీ నిష్ప్రయోజనమే. అందుకే ప్రియమైన వాళ్ళారా, భూలోకం ఉంది వాస్తవము, పరలోకం ఉంది వాస్తవము, భూలోకం ఉంది వాస్తవము, పాతాళలోకం ఉంది వాస్తవం. కానీ కయీను హేబేలు ఒకే తల్లి పిల్లలు, ఒకే దేవుణ్ణి, ఒకే బలిపీఠం కలిగిన వారు అయినప్పటికీ ఒకరేమైపోయారు? నరహంతకుడైపోయాడు. దేవుడు అంగీకరించకపోతే హేబేలు ఏం చేశాడు? నీ జీవితాన్ని మార్చుకోకుండా, నీ మనసును మార్చుకోకుండా నీవు తమ్ముని చంపితే నీకేం కోరికేదేమీ లేదు. అందుకే ప్రియమైన దేవుని వలన ఒకే ఒక మాట, దేవా నా జీవితంలో ఒక బలమైన ఒక దర్శనం దయచేయు, నేను నా అర్పణమును
నేను నా కుటుంబ సభ్యులు, నేను నా సంఘము నీ ద్వారా అంగీకరించబడుటకు ఎట్టి విధముగా నడుచుకునవలెనో అట్టి కృప మీరు మాకు అనుగ్రహించండి. అనండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కొంచెం పెద్ద ముఖంలోకి వస్తారా?